Hi friends, welcome to Global Vision. మన వెబ్ డిజైనింగ్ కోర్సులో HTML సిరీస్లో మనం లాస్ట్ వీడియోలో మనం వెబ్సైట్స్లో స్క్రోలింగ్స్ని ఇమేజెస్ని కానీ లేదా టెక్స్ట్ని కానీ ఎలా స్క్రోల్ చేయాలో తెలుసుకున్నాము. ఈ వీడియోలో మనం కొన్ని వెబ్ పేజెస్ని లేదా వెబ్సైట్స్ని మన వెబ్ పేజెస్లో ఎలా ఇన్సర్ట్ చేయాలో తెలుసుకున్నాము. ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్స్ ద్వారా పొందండి. సో దీనికోసం మనం ఈరోజు ఏం చేస్తున్నామంటే ఐఫ్రేమ్ అనేటువంటి ఒక కొత్త ట్యాగ్ ఐఫ్రేమ్ అనేటువంటి ఒక కొత్త ట్యాగ్ మనం నేర్చుకోబోతున్నాము. సో ఇంకా బోర్ కొట్టుండవచ్చు, ప్రతి వీడియోలో మనం ఇలాగ ప్రతి సంఖ్య మనం ఇలాగ రాసుకొని ఏంటి అని తప్పని స్టార్టింగ్ తప్పని కంపల్సరీ మనం ప్రతిదీ రాసుకోవాల్సింది. ఐఫ్రేమ్ ట్యాగ్. సో వెబ్ డిజైనింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. కాకపోతే ఏంటంటే మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి ఈజీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొంత క్రియేటివిటీ కనుక ఉన్నట్లయితే మనకి అడిషనల్ బెనిఫిట్గా మనకి ఉంటుంది. సో ఎందుకంటే వెబ్సైట్ డిజైనింగ్ అనేది మనకి ఎన్ని వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేసినప్పటికీ కూడా మనకి అల్టిమేట్గా వెబ్ డిజైనింగ్ మాత్రమే దాన్ని అట్రాక్టివ్గా చూపించగలదు యూజర్ కంటికి. ఫ్రెండ్స్ సో సేమ్ profiles, save. So then open చేస్తున్నాను iframes. ఓకే, సో ఇప్పుడు నేను ఒక iframe యూజ్ చేస్తున్నాను. iframe సో నేను నాకు కావాల్సినటువంటి వెబ్సైట్ యొక్క లింక్ నేను ఇక్కడ ఇచ్చాను. సో దీని తర్వాత నేను ఇక్కడ ఐఫ్రేమ్ని కూడా నేను క్లోజ్ చేస్తున్నాను. సో సేవ్, సో రిఫ్రెష్. సో దానికి సంబంధించిన ఫ్రేమ్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో లింక్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని మాత్రం మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. సో HREF సో ఒకసారి కంట్రోల్ రిఫ్రెష్ చేయండి. సో మనకి ఇక్కడ వెబ్సైట్ అనేది ఇక్కడ వచ్చేసింది. సో చూసారా, ఈ వెబ్ పేజ్ మొత్తం మనకి బ్లాక్స్ ఉంది. సో ఇక్కడ నేను దీన్ని 1020గా మారుస్తాను. సో దీని యొక్క హైట్ని కూడా నేను ఇంక్రీజ్ చేస్తాను. హైట్ 800 పిక్సెల్స్. సో రిఫ్రెష్ కనుక చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు ఈ యొక్క వెబ్సైట్ అనేది ఇందులో మీకు మీ యొక్క వెబ్ పేజ్లో మీకు డిస్ప్లే అవుతుంది. సో ఇది కూడా మీకు నెట్ ఉంటే మాత్రమే మీకు రావడం అనేది జరుగుతుంది. సో మరి 20 పిక్సెల్స్ ఎక్కువ ఉంటుంది. సో ఫైన్ చెప్తాను. సో చూసారా, సో ఈ విధంగా సో యావరేజ్ వెబ్సైట్ మొత్తం మీకు ఆ వెబ్సైట్ రెస్పాన్సివ్ వెబ్సైట్ అయితే మీకు అదే విధంగా డిస్ప్లే అవడం అనేది జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 720 పెట్టాను విత్. సో 720 మీకు విత్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయి సో దాని పట్ల ఇది కూడా మనకి చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మన సంబంధించిన వెబ్సైట్ అండి బ్లాగ్. సో మనం రెగ్యులర్గా దీంట్లో కూడా పోస్ట్ అనేది పెడుతూ ఉంటాము. సో ఇదే విధంగా మీరు ఏ వెబ్సైట్ అయినా కూడా మీరు ఇంక్లూడ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను facebook.com సో యూట్యూబ్ని నేను ఇందులో ఇంక్లూడ్ చేస్తాను. youtube.com. సో ఇక్కడ వచ్చేసి https. సో సేవ్ అండ్ రిఫ్రెష్. సో నేను ఒకసారి కంట్రోల్ F5 పెట్టి రిఫ్రెష్ చేస్తున్నాను. సో రిఫ్రెష్ చేయడం ద్వారా మీకు కొన్ని క్యాచీ టైటిల్స్ అనేవి ఉండిపోతాయి. ఓకే, సో గూగుల్ ట్రై చేద్దాము. ఓకే, గూగుల్ రావట్లేదు. సో ఈ లింక్ నేను కాపీ చేస్తాను. ఓకే,
రావడం జరిగింది. సో ఓకే, సో చూసారా, సో ఈ వెబ్ పేజ్ అనేది ఇన్సర్ట్ అవ్వడం జరిగింది. సో కొన్ని కొన్నిసార్లు మనకి వెబ్సైట్స్ ప్రాబ్లమ్ వల్ల కూడా మనకి ఐఫ్రేమ్ అనేది వర్క్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ పేజెస్ వెబ్సైట్స్ని మనం మన సంబంధించినటువంటి వెబ్ పేజెస్ని మనం ఇంక్లూడ్ చేసుకుంటాము. సో దీని తర్వాత నేను చెప్పొచ్చు ఏంటంటే కామెంట్స్. సో కామెంట్స్ ఇవి ఏంటి, సో మనకి కామెంట్స్ ఎలా యూజ్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కొంత కంటెంట్ని నేను రాస్తాను. సో ఈ కామెంట్స్ అనేటువంటి దాని కామెంట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ హైడ్ ద టెక్స్ట్ అండ్ ద టెక్స్ట్ ఆర్, సో మనకి కొంత టెక్స్ట్ కావాలి, సో డిలీట్ చేయకూడదు కానీ మనకి కావాలి అనుకున్నప్పుడు మనం ఈ కామెంట్స్ అనే వాటిని యూజ్ చేయడం జరుగుతుంది. ఈ కామెంట్స్ ఏంటంటే మనం నోట్స్ రాయడానికి కూడా మనం యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఈ విధంగా మనం, సో కామెంట్ ముందు మనం ఎక్కడైతే స్టార్ట్ చేయకుండా అక్కడ ఈ పార్ట్ని, తర్వాత ఈ పార్ట్ని కనుక మనం ఎక్కడైతే కంప్లీట్ అయిందో అక్కడ పెడితే ఈ పర్టికులర్ పార్ట్ అనేది మనకి ఈ వెబ్ పేజ్లో మనకి కనిపించాలి. సో నార్మల్గా కనుక మనకి ఇది కనుక మనం పెట్టకపోతే మనం రాసినటువంటి టెక్స్ట్ అనేది మనకి యాజ్ యూజువల్గా డిస్ప్లే అవుతుంది. సో ఇది చూసారు కామెంట్స్ యూజువల్ ఫర్ హైడ్ టెక్స్ట్ అని. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే, సో ఈ విధంగా ఒక స్ట్రక్చర్ని నేను రాసి, సో ఈ విధంగా నేను దీన్ని క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా నాకు సేవ్ చేసి క్లోజ్ చేస్తే నాకు ఈ టెక్స్ట్ అనేది హైడ్ అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసారా, కానీ పేజ్ యొక్క సోర్స్లో కోడ్లో మాత్రం మనకి ఇది డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మనం రాసేటువంటి నోట్స్ అంటే పర్టికులర్గా ఫర్ ఎగ్జాంపుల్ అది ఐఫ్రేమ్ నేను రాసాను, ఇక్కడ నేను ఒక కామెంట్ రాసుకోవచ్చు. ఐఫ్రేమ్ అని రాశాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటివి ఏంటి అంటే, సో వెబ్ డెవలపర్స్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఎందుకు అంటే పర్టికులర్గా ఏంటంటే నేను రాశాను ఈ కోడ్, ఒకరికి ఎవరికైనా ఓపెన్ చేసినప్పుడు పర్టికులర్ కోడ్ ఎక్కడుందో తెలియడం కోసం ఇలాంటివి యూజ్ చేస్తారు. సో కోడ్ ఎడిటర్స్లో అయితే ఈ ఫ్రేమ్స్ అనేవి అండ్ కామెంట్స్ అనేవి హైలైట్ అవుతాయి. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ యూజెస్ ఉంటాయి. సో ఈ విధంగా మనం కామెంట్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. సో కామెంట్స్ అయితే మాక్సిమం ఇంతే, ఇంగ్లీష్ మనకి దొరికే ఇన్ఫర్మేషన్ ఏం అవసరం లేదు. సో నెక్స్ట్ లెసన్స్లో మనం టేబుల్స్ గురించి తెలుసుకుందాము. సో HTML టేబుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో వాటి గురించి అక్కడ తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఎస్ అని కామెంట్ చేయండి, యూస్ఫుల్ కాకపోతే నో అని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.